హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి రాజ్యసభ. ప్రీవియస్ వీడియోలో లోక్సభ గురించి కంప్లీట్గా చెప్పాను. ఆ వీడియో చూడనట్లయితే ఫస్ట్ ఆ వీడియో అయితే చూసిన తర్వాత ఈ వీడియోని అయితే చూడండి, కంప్లీట్గా అర్థమవుతుంది. సో పాయింట్ టు పాయింట్ మీకు అయితే రాజ్యసభ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇన్ఫర్మేటివ్ వీడియో, యూస్ఫుల్ వీడియో అయితే మీకు వస్తూ ఉంటాయి. ఇలాంటి మంచి సబ్జెక్ట్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే మీకు మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ రూపంలో వచ్చి అక్కడి నుంచి అయితే మీకు చూడటానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక లేట్ లేకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకోండి. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదామా. రాజ్యసభ అంటే ఏంటి, రాజ్యసభ గురించి కొన్ని విషయాలు అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. రాజ్యసభ కూడా సిమిలర్గా లోక్సభ లాగానే ఉంటుంది. లోక్సభ హౌస్ ఆఫ్ ది పీపుల్ అయితే రాజ్యసభ అనేది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. రాజ్యసభలో 250 మెంబర్స్ అయితే ఉంటారు. వీళ్ళు 6 years పాటు ఎన్నుకోబడతారనమాట. ప్రతి స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ నుంచి వస్తారు ఈ రాజ్యసభ హౌస్కి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 12 మెంబర్స్ని ఎన్నుకుంటారనమాట. 5 స్టేట్స్ నుండి కానీ యూనియన్ టెరిటరీస్ నుంచి కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా 12 మెంబర్స్ని ఎంచుకుంటారు. ఈ రాజ్యసభ మెంబర్స్ అనేవాళ్ళు బేసికల్గా సింపుల్గా వారి యొక్క స్టేట్ కానీ వారి యొక్క యూనియన్ టెరిటరీలో ఉన్న పాపులేషన్ బట్టి మినిమం సీట్స్ని అయితే అలొకేట్ చేస్తూ ఉంటారు పార్లమెంట్లో. ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే ఎవ్రీ 2 yearsకి 1/3 ఆఫ్ హౌస్ మెంబర్స్ అయితే మెంబర్షిప్స్ ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి. రాజ్యసభ కానీ లోక్సభ కానీ రెండు సేమ్ అయితే కావు, బట్ కొన్ని మాత్రమే సిమిలర్గా ఉంటాయి. ఇక్కడ పవర్స్ విషయంలో రాజ్యసభ కానీ లోక్సభ కానీ సిమిలర్గానే ఉంటుంది. కానీ బిల్స్, లాస్ పాస్ అవ్వాలంటే 2 houses నుండి అప్రూవల్ రావాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా రివ్యూ చేయాలి. అప్పుడే బిల్ ఆర్ లేదా లా అనేది పాస్ అవుతుంది అనమాట. ఈ రాజ్యసభలో 250 మెంబర్స్ అయితే ఉంటారు. అందులో 238 మెంబర్స్ అయితే రిప్రజెంట్గా స్టేట్ మెంబర్స్ కానీ యూనియన్ టెరిటరీ మెంబర్స్ కానీ ఉంటారనమాట. ఈ రాజ్యసభ మెంబర్స్లో ఎలా ఎన్నుకోబడతారంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి రిప్రజెంట్ చేసేలా ఉంటారనమాట. స్టేట్స్లో లేదా కాన్స్టిట్యుయెన్సీలో ఉండే ప్రాబ్లమ్స్ని రాజ్యసభలో డిస్కస్ చేసేలా, స్టేట్ని రిప్రజెంట్ చేసేలాగా ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అయితే మెంబర్స్ ఉంటారు. ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ అప్రూవ్ చేసే 12 మెంబర్స్లో ఈ ఫీల్డ్స్లో ఎక్స్పర్టైజ్ చేసి ఉండాలన్నమాట. అందులో ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి. ఎందులో అంటే ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఆర్ట్లో కానీ, లిటరేచర్లో కానీ, సైన్స్లో కానీ, సోషల్ సర్వీస్లో కానీ మంచి ఎక్స్పర్ట్ అయి ఉండాలన్నమాట. ఈ ఫీల్డ్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ప్రెసిడెంట్ తీసుకుంటారు. అదేవిధంగా రాజ్యసభ మరియు లోక్సభలో ఈ 2 బాడీస్ కూడా ఒకటి పర్మనెంట్ బాడీగా ఉంటుంది, రెండోది టెంపరీ బాడీగా ఉంటుంది. రాజ్యసభ అనేది పర్మనెంట్ బాడీనే, కంటిన్యూయింగ్ ఛాంబర్ అంటారు. లోక్సభ అనేది టెంపరీ బాడీ. దీనికి ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఫ్రెష్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. కొత్త మెంబర్స్ వస్తూ ఉంటారు. రాజ్యసభకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి, 30 years లోపు వయసు ఉండాలి, క్రిమినల్ బ్యాక్డ్రాప్ అనేది ఏమీ ఉండకూడదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో మీ డీటెయిల్స్ ఎన్రోల్ చేసి ఉండాలి. రాజ్యసభ అఫీషియల్స్ లేదా హౌస్కి ఆఫీసర్స్గా ఎవరు ఉంటారంటే చైర్మన్ కానీ, డిప్యూటీ చైర్మన్ కానీ, లీడర్ ఆఫ్ ది హౌస్ కానీ, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కానీ, ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్ కానీ, సెక్రటరీ జనరల్ కానీ వీళ్ళందరూ కూడా ఉంటారు. సో లోక్సభ గురించి, రాజ్యసభ గురించి మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాలనుకుంటున్నాను. సో మీకు లోక్సభ గురించి, రాజ్యసభ గురించి ప్రైమరీ డీటెయిల్స్ అయితే మీకు చాలా బాగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే రెండు కూడా తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.